అందరూ చెప్పినట్టే నాకు చాలా ఇష్టమైన మామిడికాయను గంగమ్మలో వదిలేస్తున్నా. ఇలా చేస్తే కాశీయాత్ర పూర్తవుతుందట. రా బాబూ, గంగా స్నానం చేశావా? చేశాను స్వామి. అంతేకాదు, నాకిష్టమైన మామిడికాయను కూడా గంగలో వదిలేశాను. మామిడికాయను వదిలేశావా? అవును స్వామి, అదే కదా కాశీ ఆచారం. బాబూ, శివయ్య ఎప్పుడూ కాయగూరలు పండ్లు అడగడు. అయితే అసలు వదలాల్సిందేంటి స్వామి? అసలు మాట కాయాపేక్ష ఫలాపేక్ష. కాలక్రమంలో అది కాయ పండుగా మారిపోయింది. కాయాపేక్ష ఫలాపేక్ష. కాయాపేక్ష అంటే ఈ శరీరమే శాశ్వతమనుకునే మమకారం. ఫలాపేక్ష అంటే నేను చేసిన పనికి ఫలితం రావాలనే ఆశ. కాశీకి వచ్చినవాడు వదలాల్సింది కోపం, అహంకారం, స్వార్థం, ఫలితంపై ఆశ. ఇంత గొప్ప అర్థముందని నాకు తెలీదు స్వామి. ఇప్పటివరకు పండును మాత్రమే వదిలాను. ఇప్పటినుంచి కాయాపేక్ష ఫలాపేక్షతో నా చెడుగుణాలన్నీ వదిలేస్తాను. హర హర మహాదేవ్.